చూద్దాం ఒకసారి. ఇండియా కూటమి అధికారం 4వ విడత తర్వాత మరింత బలపడ్డాం, రాజ్యాంగాన్ని మారుస్తామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు కాపాడటం మా బాధ్యత, కులగణన చేస్తామంటే దానిపై అబద్ధాలు చెప్తున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. సో మేము అదే అంటున్నాం, కులగణన చేస్తామంటే దానిపై అబద్ధాలు చెప్తా ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. అసలు కులగణన వెనకాల మీరు చేయబోయేటువంటి అంశాలు ఏంటి? గత 55 ఏళ్లలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 55 ఏళ్ళు గాంధీ కుటుంబం మాత్రమే పరిపాలించింది. ఈరోజు ఆ 55 ఏళ్లలో కులగణన చేద్దామనేటువంటి సోయి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు అని చెప్పేసి ఈరోజు కాలేజ్ టీవీ వేదికగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కులగణన చేసి మీరు ఏం చేస్తారు? ఈరోజు గతంలో కూడా 2014లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ సర్వే ఫలితాలని తన ముడ్డి కింద పెట్టుకొని ఈరోజు పరిపాలన చేసిన అనేది అందరికీ స్పష్టం. నిజంగా రేవంత్ రెడ్డి కనుక చిత్తశుద్ధి ఉంటే ఆ సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు బయట పెడతలేడు? ఇప్పుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, సమగ్ర కుటుంబ సర్వే సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయి కదా. 2014లో కేసీఆర్ ఈ సమగ్ర కుటుంబ సర్వేని దాచిండు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవిగో అని పబ్లిక్ డొమైన్లో పెట్టిండా పెట్టలేదా? ఎందుకు పెట్టలేదు? మరి అది పెట్టకుండా మీరు మళ్ళీ కులగణన చేసి మళ్ళీ మీరు పబ్లిక్ డొమైన్లో పెడతారనడానికి నమ్మకం ఏంది? దానికి ఏం షూరిటీ ఇస్తారు మీరు? అది ఉండదు. ఏది వాస్తవం కూడా మీకు అట్లాంటి సోయి ఏమి లేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే నేను తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా వివరించదలుచుకున్నాను, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కులగణన ఏదైతే ఉందో, కులగణన చేసిన తర్వాత కులగణన తదుపరి పరిణామాలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏంటి, కులగణన తర్వాత ఏ కులానికి ఏం చేస్తారనే విషయాలు మీ దగ్గర ఏమైనా క్లారిటీ ఉందా? లేకపోతే బీసీ సమాజానికి ఏమైనా చేస్తారని క్లారిటీ ఉందా? బీసీలలో ఎంబీసీలు ఉన్నారు, ఎంబీసీలకు ఏం చేస్తారని క్లారిటీ ఉందా? దానిపైన స్పష్టమైనటువంటి మీకు అవకాశం ఏదైనా ఉంటే ప్రజలకు వివరించాలి. లేదు సరే ఇదంతా పక్కన పెట్టండి, సరే దీని గురించి మనం మాట్లాడద్దు. నేను మీ మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? కులగణన పేరిట మీరు చేసేటువంటి వెనకాల చేసే కుట్ర ఏంటో ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియకపోయినప్పటికీ కూడా, భారతదేశ ప్రజలకు తెలియకపోయినప్పుడు కూడా ఈరోజు మీ కుట్రను మేము చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు దాటి 6 నెలల ఈరోజు నడుస్తూ ఉంది కదా. ఈ 6 నెలల్లో రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వేను 2014 చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి ఈ సమగ్ర కుటుంబ సర్వేను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు? పెట్టకపోవడం గల కారణాలు ఏంటి? మీరు కూడా కేసీఆర్ లాగానే సమగ్ర కుటుంబ సర్వే అని చెప్తే మీరేమో కులగణన అని చెప్పేసి ఈరోజు డేటా మొత్తం తీసుకొని ఏ కులానికి ఏ తాయిలాలు ఇవ్వాలి, ఏ కులానికి ఏ తాయిలాలు ఇస్తే ఏ విధంగా ఓట్లు పడతాయనే కోణంలో మీ దగ్గర ఒక వ్యూహరచన కోసమే కదా ఇదంతా మీరు చేసేది. మరి నిజంగా మీరు కులగణన చేసినట్లయితే కర్ణాటకలో బయట పెట్టాలి కదా పబ్లిక్ డొమైన్లో, ఎందుకు పెట్టలేదు? మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్ణాటకలో చేసినటువంటి కులగణన డీటెయిల్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఒకటి. రెండోది, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014లో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కూడా బయట పెట్టండి. బయట పెట్టేంత వరకు కేసీఆర్ దొంగ అవుతాడు, రేవంత్ రెడ్డి కూడా అంతకు మించిన గజ దొంగ అవుతారని చెప్పేసి కూడా కాలోజీ టీవీ భావిస్తూ ఉంది ప్రజల కోణంలో. ఇలాంటి మోసాలు ఉంటాయి మిత్రులారా. నిజంగా కులగణన అనేది చేయాల్సిందే. అది బీజేపీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాం, మిగతా పక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ కులగణన చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఈరోజు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక వాళ్ళకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి వాస్తవంగా. ఏది చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో ఈరోజు వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా. ఈరోజు అనాదిగా దాదాపు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనాదిగా ఈరోజు నష్టపోయింది బీసీ కులాలు మాత్రమే. మీరు నిజంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి కులగణన అన్ని కులాలకు చేసిన తర్వాత ఒకవేళ బీసీలో కనుక వెనుకబడిన వర్గాలు ఉంటే మీరేం చేస్తారు? రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఏ విధంగా కల్పిస్తారో చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఉందా అని చెప్పేసి కాలోజ్ టీవీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఉంటే చెప్పండి. చెప్పకుండా ఇలాంటి ఏది కేవలం ప్రజలను మభ్యపెట్టేటువంటి హామీలు కానీ లేకపోతే ఏదో ఇష్టారీతిని ఇచ్చేసి ఏదో చేతులు దులుపుకుందామంటే మాలాంటి గొంతుకలు ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాయి. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్ లాంటి కేసీఆర్ లాంటి నియంత్రణే గద్దెదించడంలో మాలాంటి పాత్ర చాలా స్పష్టంగా ఉంది. మీరు కూడా దానికి అతీతులేం కాదు, కానీ కొంత సమయం అటు ఇటు అయితే కావచ్చు, కానీ దించడం మాత్రం పక్కా మీలాంటి నియంత్రణ దించడమే మాలాంటి పని.
ముస్లింలు నాకు అన్నం పెట్టేవారు, మా ఇంట్లో ఈద్ కూడా నిర్వహించే వాళ్ళం, హిందూ ముస్లిం అంటూ తేడా చూపను, నా మాటలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారు ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక రకంగా ముస్లింలకు ఇది ఒక ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పొచ్చు వాస్తవంగా. సో చూడాలి మరి ఈ అంశంతో మరి ముస్లిమ్స్ ఏమన్నా బీజేపీ వైపు ఏమన్నా అంటే కొంత ఓట్లు లేకున్నా కానీ కొంచెం కన్సర్న్ ఏమన్నా చూపిస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది.